ఎం న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట్లో 7వ తేదీన జరగనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్న రా కదలిరా ఎన్నికల శంఖారవం పూరించేందుకు టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీచేస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ బహిరంగ సభకు 1,35,000 మంది పైచిలకు హాజరవుతున్నారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక దుర్మార్గ పాలనకు చరమగీతం పాడేందుకే చలో ఆచంట వేదిక కానుందని హెచ్చరించారు. కదిలిరా అనే పశ్చిమ గోదావరి జిల్లా సభ సమావేశానికి రేపు మధ్యాహ్నం 3:30 గంటలకి సభ ప్రారంభమవుతుంది. ఆ సభా కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఆచంట నియోజకవర్గంలో బిట్వీన్ ఆచంట మార్టీర్ రోడ్లో జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, అలాగే యువత ప్రత్యేకంగా ఈ సమావేశంలో పెద్ద ఎత్తున రాబోతున్నారు. దానికి సంబంధించినంత వరకు 1,00,000 మా పార్టీ ఇచ్చిన 1,00,000 మందిని దాటి 1,20,000, 1,30,000 కూడా రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభా వేదిక నిండి కిక్కిరిసి రోడ్లు కూడా రేపొద్దున ఇబ్బంది పడే పరిస్థితి ఆచంటలో తొలిసారిగా రాబోతోంది. ఈ సభను దిగ్విజయం చేయడానికి ప్రత్యేకంగా బలహీన వర్గాలు కానీ, దళితులు కానీ, నిన్నటి వరకు దళితులు లేరన్నారు. ఇవాళ చూడండి, రేపు జరగబోయే ఈ మహాసభకి కదిలిరా అంటే కదిలి వస్తూ ఉన్నారు. బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలకు సంబంధించిన వర్గాలు, ఇదివరకు ఉన్నత కులాల్లో ఉండే వివిధ పార్టీలు ఉండే వాళ్ళు కూడా ఈరోజు ఈ సభకి ఉవ్వెత్తున రాబోతూ ఉన్నారు. ఏమిటి, ఎందుకు ఈ మహాసభ, దేనికోసం? కదలిరా ఆచంట కదలరా అనే పిలుపులో బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా పార్లమెంట్ ఏరియా నుంచి మేము ఊహించిన దానికంటే భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఏర్పాట్లు కూడా దానికి తగిన విధంగా చేయాల్సిన పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇవాళ భారీగా వచ్చే ప్రజలకి పార్కింగ్ లాట్లు ఏర్పాటు చేయడంలో అదనంగా ఇవాళ మళ్ళీ కృషి చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మాకు వచ్చిన స్పందన చూస్తే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా భారీగా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆచంట, పాలకొల్లు నుంచి భారీగా వస్తూ ఉన్నారు. అన్ని నియోజకవర్గాలు కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఇవాళ ఒకటే ఎందుకనేది, ఏమిటి ఎందుకు? ఈ దుర్మార్గ పాలన సాగనంపేటందుకు, ఈ దుర్మార్గుడి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేటందుకు, నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి పట్టాల మీద ఎక్కించేటందుకోసం ఈ శంఖారావం సభ కదలరా జరగబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి కదలిరా మహాసభల్లో భాగంగా నరసాపురం పార్లమెంటు పరిధిలో మాజీ మంత్రివర్యులు పెద్దలు పితాని సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆచంట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని రేపు నభూతో నభవిష్యత్ అనే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన నిర్వహించబోతున్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నరసాపురం పార్లమెంటు పరిధిలో ఆచంట నియోజకవర్గం నుంచి, అదేవిధంగా మిగిలిన 6 నియోజకవర్గాల నుంచి కూడా తెలుగుదేశం, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వైపు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. 4.5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అన్ని వ్యవస్థలని కూడా నాశనం చేసి ఈ రాష్ట్రంలో సామాన్యులందరినీ కూడా ఎవరిని కూడా సరైన విధంగా జీవించలేనటువంటి పరిస్థితిని కల్పించడం జరిగింది. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు పశ్చిమ గోదావరి జిల్లాని అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. అటు ఆక్వా రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుని 70% పనులు పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెట్టించారు. అలాగే ఆ రోజు సాగునీటి కాలువలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తవ్వించేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఈ జిల్లా అభివృద్ధిని సర్వనాశనం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.